శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ అండ్ డెంటల్ హాస్పిటల్ ఈ వీడియోలో ఈ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని బీడీఎస్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. సో ఆల్రెడీ ఇప్పటికే మనం ఎంబీబీఎస్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం, ఆంధ్రాలో ఉన్న కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. చాలామంది అడ్మిషన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమందికి మేనేజ్మెంట్ కోటాలు అప్లై చేసుకునే వాళ్ళు కానీ, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు కానీ, కరీంనగర్ కోటా అయితే మనం చేసేదేం లేదు, మనం ఆప్షన్స్ పెట్టుకోవడం. వాళ్ళైతే అంటే మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా మనం ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అథారిటీ బాడీ ఏదైతే ఉంటుందో వాళ్ళే కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ చేస్తుంటారు. కానీ మీరు ఏమైనా టెక్నికల్గా కానీ డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. ఈ వీడియోలో మనం ఈ డెంటల్ కాలేజ్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? మనకి శ్రీ బాలాజీ డెంటల్ కాలేజ్ వచ్చేసి 2014లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. జోగినపల్లి భాస్కర్ రావు ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో అయితే కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనకి ఫౌండర్ ఎవరంటే లేట్ శ్రీ భాస్కర్ రావు గారు. సో చాలామంది ఆయన పేరు వినే ఉంటారు. సో ఆయనే ఈ కాలేజ్ యొక్క ఫౌండర్ అండి. ఓకేనా? మనకి ఎన్కపల్లి విలేజ్, మొయినాబాద్ మండల్, హైదరాబాద్లో అయితే మనకి ఎగ్జాక్ట్గా కాలేజ్ లొకేషన్ అయితే ఉంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ కూడా ఎవరి అఫిలియేషన్లో ఉంటాయి? కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లో అయితే ఉంటాయి. సో ఈ కాలేజ్ కూడా ఆ కాలేజ్ అఫిలియేషన్లోనే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా DCI గుర్తింపు అయితే మనం చదువుతున్న కాలేజీకి కంపల్సరీ. డెంటల్ చేస్తున్నారనుకోండి మీరు, డెంటల్కి DCI గుర్తింపు అయితే ఉండాలి. ఓకేనా? NMC గుర్తింపు MBBS కాలేజెస్కి ఉండాలి. కంపల్సరీ గుర్తింపు ఉన్న కాలేజీలోనే చదవండి. లేదు అంటే మీరు చేసిన డిగ్రీకి ఎలాంటి ఉపయోగము ఉండదు. ఓకేనా? మన BDS కోర్సు మనకి స్టార్టింగ్లో వచ్చేసి 100 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇక మనకి MDS కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి మల్టిపుల్ స్పెషాలిటీస్లో. ఆ స్ట్రీమ్స్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. అండ్ మోడర్న్ డెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటల్ ఫెసిలిటీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రైట్, మనకి శాటిలైట్ క్లినిక్స్ కూడా రన్ చేస్తున్నామని చెప్తున్నారండి. రూరల్ ఏరియాస్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అందేలాగా, ఓవరాల్ ట్రీట్మెంట్ అందేలాగా సో వాళ్ళైతే చర్యలు తీసుకుంటున్నారు. ఇక క్వాలిటీ డెంటల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, పేషెంట్ కేర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని మోటోగా పెట్టుకున్నారు.